కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఒంగోలు నగరాభివృద్ధి సభ్యులు కావూరి సుబ్బారావు 5వ వర్ధంతి సందర్భంగా శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు, నగరాభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి శివం శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతపేట సహా నగరంలోని పలు ప్రాంతాల్లో 300 మందికి అన్నదానం చేశారు. ప్రజా సమస్యలను వెలుగుతీసి ప్రభుత్వాన్ని నిలదీసే వ్యాసాలు రాసిన జర్నలిస్టుగా కావూరి సుబ్బారావు పాత్ర విశేషమని పలువురు స్మరించుకున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీ సమస్యలను చర్చనీయాంశం చేసి పట్టణ ప్రజలకు చైతన్యం కలిగించారని గుర్తు చేశారు. ఆయన భౌతికంగా లేనప్పటికీ ప్రజాసేవ తపన మాత్రం ఎప్పటికీ మన మధ్య ఉంటుందన్నారు. ఆయన స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమం
కావూరి సుబ్బారావు గారు 5వ వర్ధంతి శివం ఫౌండేషన్లో ఇక్కడ జరుపుకుంటున్నాం. ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అయింది. ఆయన ఈ సమాజంలో అనేక మంది పేదవాళ్ళకి, అదేవిధంగా ఆయన జర్నలిస్ట్ వృత్తి చేస్తూ సమాజంలో అనేకమైన విషయాల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం కోసం కృషి చేసినవాడు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలో కూడా పనిచేశారు. వాళ్ళు సమాజం కోసం పనిచేసిన సుబ్బారావు గారిని స్మరించుకోవటం చాలా మంచి విషయం. ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. అందుకని రాబోయే కాలంలో కూడా సుబ్బారావు గారు ఆచరించిన విషయాలను, సుబ్బారావు గారు పాటించిన విషయాలను, సుబ్బారావు గారు చేసిన పోరాటాలనే భవిష్యత్తులో మనందరం కూడా నెరవేర్దామని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఈరోజు ఈ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ కావూరి సుబ్బారావు గారి 5వ వర్ధంతి జరుపుకోవటం అనేటువంటిది ఒక రకంగా ఆయన్ని స్మరించుకోవటం విచారకరం అయినప్పటికీ ఆయన సేవలను స్మరించుకోవటం కూడా ఇవాళ చాలా ముఖ్యమైనది. ఆయన మార్క్సిస్ట్ పార్టీలో ఉంటూ చాలా కొత్త ఆలోచనలతోటి, ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి డివైఎఫ్ఐలో యువజన రంగంలోనూ పత్రికా రంగంలోనూ విశేషమైనటువంటి సేవలు వారు చేశారు. యువజన రంగంలో చాలా కొత్త పద్ధతుల ద్వారా పోరాట రూపాలు కానివ్వండి, సమస్యను ఎక్స్పోజ్ చేసేటువంటి అంశాలు కానివ్వండి, ఆయన చాలా విశేషమైనటువంటి కృషి చేశారు. అలాగే పత్రికా రంగంలో కూడా నాకు తెలిసి రాజీ పడని సీనియర్ అండ్ సిన్సియర్ జర్నలిస్ట్. ఎంతకాలం చేశారన్నది కాదు, ఆయన ఈనాడులో చేశారు, ప్రజాశక్తిలో చేశారు, ప్రజాశక్తి డెస్క్లో కూడా చేశారు. అంటే పత్రికా రంగంలో వార్తలు రాయడంతో పాటు ఎడిటింగ్ విభాగంలోనూ వ్యాసాల రూపంలోనూ అనేక కొత్త అంశాలని ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. అట్లాగే ఈ నగర అభివృద్ధి మీద, నగరంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద, వాటి పరిష్కారం మీద, అధికారుల నిర్లక్ష్యం మీద చాలా చిత్తశుద్ధితోటి మంచి వ్యాసాలు రాసి అధికారులకి ఇటు రాజకీయ పార్టీలకు కూడా ఒక రంగ కనువిప్పు తెప్పించాడు. ఇవాళ నగరంలో కొన్ని మార్పులు వచ్చాయంటే సుబ్బారావు గారు చేసినటువంటి రచనలని నేను ఈరోజు చాలా దాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఏమైనా సరే సుబ్బారావు గారి సేవలని మనం నిత్యం స్మరించుకోవాల్సినటువంటి అవసరం. సీనియర్ జర్నలిస్టుగా, మాజీ ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ నాయకుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ ఒంగోలు నగరంలో ఆయన ద్వారా చేయడం జరిగింది. జర్నలిస్టు విలువలు కలిగి మంచి వ్యాసాలు రాసి ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలు ఈ ఒంగోలు నగరంలో ఉన్నాయి. ప్రధానంగా ఒంగోలు మున్సిపాలిటీలో ఆయన ఎన్నో రకాల అవినీతులు పద్ధతులు వెలికితీసి సమస్యల మీద పేపర్లో రాసి ప్రజలను చైతన్యపరిచాడు. అటువంటి విలువలు గల జర్నలిస్టులు బహురుదుగా ఉంటారు. వాళ్ళల్లో మన కావూరి సుబ్బారావు అని చెప్పగలం. మా అందరికీ బాగా మిత్రుడు, సన్నిహితుడు. ఆయన భౌతికంగా లేకపోయినా మా అందరి ఉదయాల్లో మేము ఎప్పుడు మాట్లాడుకున్నా ఆయన మా కాడ జీవించే ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన జ్ఞాపకార్థం ఇవాళ ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం నందు పేదలకు అన్నదానంతో పాటు నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడలు తిరిగి అనాథులు, యాచకులు, పేదలకి 300 మందికి భోజనం పెట్టి ఆయన పేరు మీద ఇవాళ నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆయన జ్ఞాపకార్థం ముఖ్యమైన మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్రాజ్
మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.